హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ కాల్ శ్రేష్ఠ మామ్. యాక్చువల్గా ఈ వీడియో ఏంటంటే చాలా సాడ్గా అనిపిస్తుంది. మీకు ఈ వీడియో చూడండి కంప్లీట్గా. లియోకి ఈ మధ్య రెగ్యులర్గా హెల్త్ బాగోకుండా వస్తుంది. ఫీడింగ్ అనేది సరిగ్గా తీసుకోవట్లేదు. ఇంకా వాడు చాలా వీక్గా అయిపోతున్నాడు అనమాట. దానివల్ల ఐస్ కూడా వాడివి బ్లూగా అయిపోయినాయి. అయితే హాస్పిటల్కి తీసుకొని వచ్చాము. ఆ ఐస్కి వాళ్ళు సర్జరీ చేయాల్సి వస్తుంది అని చెప్పారు. ఇక్కడ అనస్థిషియా ఇచ్చారనమాట. వాడు పడుకొని ఉన్నాడు. ఇంకా దీని బిఫోర్ కూడా తీసుకొని వచ్చాం. సెలైన్స్ పెట్టారు, ఇంజెక్షన్స్ చేశారు. అయితే ఇప్పుడు వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే బ్లడ్ తక్కువ ఉంది. సిబిసి పని చేద్దాం. ఇది యాక్చువల్గా వేస్తే కరిగిపోతుంది సార్. అది ఇది హ్యూమన్ ప్లాసెంటా నుంచి తీస్తారు, ఎక్స్ట్రాక్ట్ చేస్తారు. ఇది ఏం చేస్తుందంటే న్యూ టిష్యూని రిజ్యూనేట్ చేస్తుంది, ప్లస్ టిష్యూ రిపేర్ చేస్తుంది. పట్టుకొని సార్ ఏం అవసరం లేదు. ఇట్లా పట్టుకుంటే బెటర్. ఎట్లా పెట్టండి. ఈ లిడ్కి వేస్తాయి కాబట్టి చూడండి ఇట్లా తిరగడంలో ఈజీ లేదు. ఇది ఇట్టు మూసేసి ఇట్లా అన్నారు అనుకోండి, అది మూస్తే చాలు. నేను ఇది లాక్కుంటాను అంతే అంతే. ఇలా హెల్త్ బాగాలేదు కదా, హాస్పిటల్ తీసుకొని వెళ్తే 13 to 18 ఉండాల్సిన బ్లడ్ వచ్చేసి 2.6 ఉందంట. రిపోర్ట్ ఇక్కడ పెడతా చూడండి. ఇంకా దీన్ని తీసుకొని వెళ్ళి మేబీ లివర్ టెస్ట్, కిడ్నీ టెస్ట్ అవన్నీ చేశారు. రిపోర్ట్ ఇంకా రాలేదు. మేబీ అవి సేఫ్ అంటే బాగానే ఉంటే బ్లడ్ ఎక్కించాల్సి ఉంటుందంట. చెన్నైకి తీసుకొని వెళ్ళి మొత్తం బ్లడ్కే 20,000 అడుగుతారంట డోనర్స్, మరి లేకపోతే హాస్పిటల్ వాళ్ళు తెలియదు క్లియర్గా. అంత అడుగుతారంట. నాకైతే ఫుల్ టెన్షన్ అయిపోయింది. 20,000 పక్కన పెట్టండి, వీడికి మళ్ళీ లివరు అవన్నీ ఏమంటారు. యాక్చువల్లీ లివర్ ప్రాబ్లం ఆర్ కిడ్నీ ప్రాబ్లం, ఫంక్షనింగ్ ప్రాబ్లం ఉంటే బ్లడ్ తక్కువ అయిపోతుందంట. ఆర్ఎల్స్ యాక్చువల్లీ ఫస్ట్ టెస్ట్ చేశారు బ్లడ్, ఫస్ట్ 3.6 ఉండింది. ఫస్ట్ టైం అయితే చాలా తక్కువ క్వాంటిటీ ఆఫ్ బ్లడ్ తీసుకున్నారు. లేటర్ మళ్ళీ మేబీ తక్కువ క్వాంటిటీ ఆఫ్ బ్లడ్ తీసుకున్నాం కదా, టెస్టింగ్లో మేబీ ఎర్రర్ వచ్చి ఉంటుంది, 3.6 అలా వచ్చి ఉంటుందని మళ్ళీ వచ్చి తీసుకున్నారు. అప్పుడు ఈసారి లివర్కి కిడ్నీకి రెండింటికి తీసుకున్నారు, జస్ట్ ఇన్ కేస్ అవి కూడా చెక్ చేస్తే ప్రాబ్లం ఉండదు కదా అని. తర్వాత 2.6 వచ్చింది. సమ్ 18 ఉండాలంట, 2.6 వచ్చింది. అండ్ ఇప్పుడు రిపోర్ట్స్ ఒకసారి నాన్న ఫోన్ చేస్తున్నాడు. సో నాకు కాల్ వచ్చింది. యాక్చువల్ తర్వాత టెస్ట్ చేశారనమాట. చేస్తే 2.6 అని వచ్చింది. మేబీ ఛాన్సెస్ వచ్చేసి కిడ్నీ ఆర్ లివర్ ఫంక్షనింగ్ లేకపోతే అవుతుంది. ఆరెల్ స్టిక్స్ వస్తాయి కదా డాగ్స్కి, దానివల్ల కూడా బ్లడ్ చాలా తక్కువ అవ్వచ్చు. యాక్చువల్లీ ఒక పీరియడ్ ఆఫ్ టైంలో టిక్స్ ఎక్కువ అయిపోయాయి అనమాట. దానికి మెడికేషన్ తీసుకున్నాము, అప్పుడు కంప్లీట్లీ ఆగిపోయింది. మళ్ళీ అప్పటి నుండే కొంచెం వీక్గా ఉన్నాడు అనిపించింది మాకైతే. ఎందుకంటే గమ్స్ దగ్గర కొంచెం వైట్గా ఉండడము, స్కిన్ అంతా కొంచెం పేల్గా ఉండడము కనిపించింది. సో అప్పుడప్పుడు డాక్టర్ విజిటింగ్ చేస్తాం కదా, అప్పుడు చెప్తూనే ఉన్నాం. చెప్తే ఏం కాదు, మేబీ డీహైడ్రేషన్ అవ్వడం వల్ల ఏమో అని. మొన్న సిలైన్ కూడా ఎక్కించారు, వీడియో పెడతాను నేను. సిలైన్ కూడా ఎక్కించారు, తగ్గుతుంది, ఐ డ్రాప్స్ అవన్నీ వాడడం తగ్గుతుంది అని చెప్పారు. తగ్గపోతే ఇంకేసి ఇచ్చేయాలి అని అన్నారు. కళ్ళు ఈ పొర ఇలా పైకి వెళ్ళిపోతుంది కదా, దానికి ఇప్పుడు ఇంజెక్షన్స్ అవి ఇచ్చారు. ఇక్కడ పెట్టు సైలు వీడియో పెడతాను చేశారనమాట. అలా
ఇప్పుడు ఏమన్నారంటే ఇప్పుడు బ్లడ్ చాలా తక్కువ ఉంది, బ్లడ్ లేకపోతే బాడీ ఫంక్షన్ అవ్వదు, బ్లడ్ కావాలి, చాలా అమౌంట్ ఆఫ్ బ్లడ్ కావాలి, చాలా తక్కువలో ఉంది అని. రిపోర్ట్స్ లాస్ట్లో పెడతాను. డోనర్ దొరికితే ఇట్ విల్ బీ వెరీ ఈజీ అని చెప్పారు. డోనర్ దొరికితే ఇక్కడే చేసుకోవచ్చు అని చెప్పారు. డోనర్ దొరికిపోతే చెన్నై వెళ్ళి చెన్నైలో అక్కడ చేయించుకోవాలి. చాలా పెద్ద ప్రాసెస్ అని చెప్పారు. చాలా నర్వస్ అయిపోయి ఫుల్ ఏడ్చి టెన్షన్ పడి అయిపోయింది. లక్కీలీ ఇప్పుడు మనం అనుకుంటాం పిల్లలు అడిగితే పెట్స్ చాలా ఈజీ అది ఇది అనుకుంటాం, కానీ చాలా కష్టం. మనుషులు లాగే అనస్థిషియా ఇచ్చి చేశారనమాట. ఏందన్నా వాడికి క్లమ్జీగా కనిపిస్తుంది. చూస్తున్నారు ఈడొకడు ఖుషిగాడు. ఫస్ట్ టైం మళ్ళీ నానా లియో అని ఫస్ట్ టైం లియో గడి కెమెరాలో వచ్చేసాడు. పిచ్చాడు వీడు. కానీ లైక్ అది ఐ మీద ఇలా వచ్చినా కూడా వాడికి కనిపిస్తుంది, బట్ ఇన్యాక్టివ్గా ఉన్నాడు అంతే. అంటే బెడ్ ఎక్కలేకపోవడము అలా, ఎందుకంటే బికాజ్ బ్లడ్ లేదు బాడీలో, వీక్గా అయిపోయాడు. సారీ అదనమాట. సో అందుకని పెట్స్ని కొంచెం రెగ్యులర్గా చూసుకోండి. అంటే చూసుకుంటాం మనము, బట్ డాక్టర్స్ కూడా తెలియలేదు చూడండి. ఇన్ని రోజులు వెళ్తుంటే ఏదో ఏం కాదులే నార్మల్ అయిపోతారు అది ఇది అన్నారు. ఇప్పుడు ఆల్ ఆఫ్ సడన్గా 13 to 18 ఉండే బ్లడ్ 2.6కి వచ్చిందంటే ఏమన్నా అయితే మనమే కదా బాధపడతాము. నాకైతే ఫుల్ ఏడుపు వచ్చేసింది. అది ఐస్కి ఇంజెక్షన్ చేసేటప్పుడు ఒకటిను, ఇంకా బ్లడ్ వెళ్ళాలంటే చెన్నైకి వెళ్ళాల్సిందే అది ఇది అన్నారు చూడు, అప్పుడు ఫుల్ ఏడుపు వచ్చేసింది. దేవుడి దయ వల్ల అన్నీ మంచి జరగాలని మీరు కూడా బ్లెస్ చేయండి, కామెంట్ చేయండి. మీరు కూడా జాగ్రత్తగా ఉండండి పెట్స్ ఉన్న వాళ్ళు ఇంట్లో కొంచెము. మేక్ షూర్ యూ ఫీడ్ గుడ్. అంటే నార్మల్గా అందరూ పెట్ పేరెంట్స్ ఇదే పెరుగన్నం, బ్రెడ్, బిస్కెట్స్, ట్రీట్స్ ఇవే పెడతారు. డాక్టర్ అంకుల్ ఏం చెప్పారంటే అపార్ట్ ఫ్రమ్ దిస్ మంచి కాల్షియం, ఐరన్ ఇవన్నీ ఉండేవి కూడా పెట్టండి. అంటే పెట్టట్లేదని కాదు, ఎక్కువ దాని మీద కాన్సన్ట్రేషన్ చేయండి, ప్రోటీన్ వాటి మీద అని చెప్పారు. ఇంకా అవి పెడతాము, కాకపోతే మనము టానిక్స్ అవి జింకోవిట్ అట్లా ఉంటాయి కదా పెట్స్కి సంబంధించినవి, రెగ్యులర్గా ఇంజెక్షన్స్ చేపించడము అంటే మేము చేయించాము. నేను మీ డాగ్స్ గురించి చెప్తున్నా అందరికీ. యా అందరికీ. అండ్ ఆల్సో ఇంకోటి ఏదో చెప్తాం అనుకున్నాను, ఇంకేం చెప్పారు. నేను వెళ్ళలే యాక్చువల్గా హాస్పిటల్కి, ఇది బాబాయ్ వెళ్ళారు. సో అందుకే దానికి ఆలోచిస్తుంది. సో ఇట్లాంటివి ఉంటాయి అన్నమాట. పెట్స్ని చాలా కేరింగ్గా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. మనం అనుకుంటాం కానీ ఏముంది డాగే కదా అంత అన్నం తింటుంది అనుకుంటాం, కానీ వీటితో కూడా చాలా మెయింటెనెన్స్ ఉంటుంది. మనం అవన్నీ పాటించలేదనుకో ఏదో ఒక రోజు ప్రాబ్లమాటిక్గా అవుతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా చూసుకోండి. రెగ్యులర్ చెకప్స్ కానీ రెగ్యులర్గా వాటితో అవి యాక్టివ్గా ఉంటున్నాయా, ఇన్యాక్టివ్గా ఉంటున్నాయా, ఐస్ ఎట్లా ఉన్నాయి, ఫీడింగ్ ఎలా చేస్తుంది, మోషన్ ఎట్లా వెళ్తుంది, ఇవన్నీ అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి. సో మీరు కూడా జాగ్రత్తగా ఉండండి. దేవుడి దేవల్ల వీడు కూడా లియో గడు కూడా త్వరగా రికవర్ అయిపోవాలని బ్లెస్ చేయండి. సరే, థ్యాంక్ యూ సో మచ్. నా వీడియో కంప్లీట్గా చూసి కామెంట్ చేయండి కింద. బాయ్ బాయ్.